ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లో నుండి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి ప్రతి ఒక్కరి జీవితంలో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో దేవుడు మన పట్ల అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలును జరిగించే దేవుడు కాబట్టి, మీకున్న బంధకాలన్నిటి నుంచి తొలగించే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే నూతనంగా వచ్చారో నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభ, నైనా వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరు షేర్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు షేర్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నాయండి. ప్రతి కామెంట్ సెక్షన్లో ఉన్న ప్రతి రిక్వెస్ట్ మేము చదువుతున్నాము, మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మరి చాలామంది అనుకుంటుండొచ్చు మా రిక్వెస్ట్ చదవట్లేరేమో అనుకుంటున్నారా? లేదండి, తప్పక మేము ప్రతిరోజు మీ కామెంట్స్ చదువుతూ ఉన్నాను. ఖచ్చితంగా నేను పాస్టర్ గారు ఇద్దరం కలిసి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా 3 గంటలకు లేసి కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నామండి. మరి నిజంగా మన టైమింగ్స్ 3 to 5 చాలా ఇంపార్టెంట్ టైం అండి, మన ప్రార్థన సమయం. కాబట్టి ఆ సమయంలో ఎవరు ప్రార్థన చేసినా దేవుడు త్వరగా జవాబులు ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు మరి లైవ్ని షేర్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాము. మీ బంధువులకి, మీ స్నేహితులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వర్తమానాన్ని అందించండి. మన హృదయపూర్వక వందనాలు. మరి వాక్యం చూసుకుందాం, ప్రార్థించుకుందాం. వాక్యం కొరకు స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసే వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ప్రార్థన చేశానండి. మరి కీర్తనలు 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. హల్లెలూయా. చూడండి, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి. నిజంగా దేవుణ్ణి సత్యము ఎంతమంది అయితే గ్రహిస్తారో మరి అనుసరిస్తారో వారు నడుచుకున్న మార్గం ఏం చేస్తాడంట, దేవుడు ఇంకా బోధిస్తాడు కదండి. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. స్కూల్లో మనం కాలేజ్కి వెళ్ళినాం అనుకోండి, లేకపోతే స్కూల్కి వెళ్ళినాం అనుకోండి, స్కూల్లో టీచర్ చెప్పేది మనం చక్కగా విని దానికి మనం డౌట్స్ అడిగి అవునా అని మంచి వింటున్నట్టు వారికి తెలిసిందనుకో, అప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటారండి టీచర్స్. నిజంగా నా కుమారుడు, మరి నా స్టూడెంట్ ఎంత చక్కనైన వ్యక్తి, చూడు ఎంత చక్కగా వింటున్నాడు, మరి డిస్టర్బెన్స్ చేయకుండా మంచి నేను చెప్పే బోధని, నేను చెప్పే లెసన్ని చక్కగా వింటున్నాడు అని చెప్పేసి సంతోషిస్తూ ఉంటారు కదండి. మరి అనుసరించి నడుచుకున్నప్పుడు ఏమవుతుందంట, ఇంకా బోధిస్తారు వాళ్ళు కదండి. వాళ్ళు కూడా ఇంకా చెప్తారు, అయ్యో పలానా క్లాస్కి వెళ్తే అబ్బా స్టూడెంట్స్ ఎంతో చక్కగా వింటున్నారండి, వాళ్ళకి చెప్తుంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది, అసలు ఆ క్లాస్కి వెళ్తే విసిగే రాదు, ఎందుకంటే అందరు మంచి చక్కగా వింటారు, చక్కగా డౌట్స్ అడుగుతారు, మంచి చక్కగా చేస్తూ ఉంటారు, కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ కోసం గొప్పగా చెప్పి ఇంకా చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, అలా మరి ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉంటే వారికి ఇంకా జ్ఞానం అవుతూ ఉంటుంది కదండి, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటారు, వాళ్ళు ఇంకా డెవలప్ అవుతూ ఉంటారు. కాబట్టి దేవుడు కూడా అలానే అండి. ఈ లోకంలో మరి నువ్వు జీవిస్తున్నాగా ఆయన సత్యంని ఎప్పుడైతే అనుసరిస్తారో, నడుచుకుంటారో, ఆయన మార్గాన్ని ఎప్పుడైతే గైకుంటారో అప్పుడు దేవుడు అంట ఇంకా మీకు బోధిస్తాడంట, ఇంకా అనేక విషయాలు తెలియచేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దేవుని అడగండి. అవును యేసయ్య, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, మీరే మాకు కార్యం జరిగించమన్నప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడండి, ఆశ్చర్యం జరిగిస్తాడు. మీ సమస్యలన్నిటి నుంచి విడిపించే దేవుడు అండి, మీకున్న బంధకాలన్నిటి నుంచి తొలగించే దేవుడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న దేవుడిని అడగండి. అవును యేసుప్రభా, మరి మేము సత్యంలో నడుచుకోవాలి యేసుప్రభా, మరి నేను అనుసరించాలి యేసుప్రభా. మరి ఇంతవరకు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరు అనుసరిస్తారేమో, ఆయన యొక్క మార్గంలో నడచట్లేరేమో, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవట్లేరేమో అని ఈ రోజు నుంచి, ఈ దినం నుంచి మీ జీవితాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతుండో. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసుప్రభా. వారి సత్యాన్ని అనుసరించి నైనా
కనికరించి నీ దేవా మరి నీ త్రోవలో నీ మార్గంలో నడుచుటకు శక్తిని బలమును వారికి అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, బర్త్డేస్ జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించనేసి వారి బిజినెస్ మంచి లాభాలు దయచనేసి గర్భఫలం దయచి నీటి బుడగలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. నైనా దేవా మరి భార్య భర్తల సమస్యల నుంచి విడిపించనేసి గొడవలు కలహాలు భేదాలు అనుమానాలు సాతను కూలిపోవాలేసి వారి కుటుంబం శాంతి సమాధానం నెమ్మదిని దయచనేసి ఎంతమంది నైనా అనారోగ్యంగా బలహీనంగా మరణ పడకలో ఉన్నారో ఏసియా వారందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత విడుదల కలిగించండి, మంచి ఆరోగ్యంలో ఇవ్వండి ఏసియా. ప్రతి బలహీనత కొట్టివేండి ఏసియా, బలపరచండి స్థిరపరచండి ఏసియా. నువ్వే కార్యాలు జరిగించే దేవుడు ఏసియా, సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు వేసి ప్రభా. జాబ్స్ కొరకు వెయిట్ చేసి జాబ్స్ రావాలి వేసి ప్రభా. నేను రక్షణ భాగ్యం దయచి కుటుంబ ప్రార్థన చేసుకున్న కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి వేసి ప్రభా. ఈరోజు ఎంతమంది నీ సన్నిధికి వెళ్ళట్లేరు వాళ్ళందరూ 6 దినాలు కష్టపడి 7 దిన సన్నిధికి వచ్చిన కాక వేసే మీరు కార్యం చేయండి, అద్భుతాన్ని జరిగించండి. ఎంతమంది అయితే సంఘ పరిచయలో పాలి భాగస్తులు వారి కుటుంబం 30 60 100 ఫలింపచేయండి యేసు ప్రభా. మీరే కార్యం జరిగించి అద్భుతం మేలును చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అయితే లైవ్ చూస్తూ ఉన్నారండి, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8550200005, 8333833061. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.